హలో గైస్, స్క్విడ్ గేమ్ సీజన్ 2 రీక్యాప్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. రీసెంట్లీ స్క్విడ్ గేమ్ సీజన్ 1 కి సంబంధించిన రీక్యాప్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే అది చూసి ఇది చూడండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సీజన్ 1 లాస్ట్ లో తన కూతుర్ని కలవడానికి అమెరికా బయలుదేరిన శాంగి హున్ మధ్యలో స్క్విడ్ గేమ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాడు. అండ్ ఫోన్ లో ఫ్రంట్ మ్యాన్ తో మాట్లాడిన తర్వాత ఎలాగైనా సరే ఈ స్క్విడ్ గేమ్ ని ఆపేయాలి అండ్ ఫ్రంట్ మ్యాన్ మీద పగ తీర్చుకోవాలి అని శాంగి హున్ ఫిక్స్ అవుతాడు. అండ్ ఫ్లైట్ ఎక్కకుండా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ స్క్విడ్ గేమ్ వాళ్ళు అతన్ని ట్రాక్ చేస్తున్నారు అని గీహున్ కి అర్థమవుతుంది. సో తర్వాత ఆ ట్రాకింగ్ డివైస్ ఎక్కడ ఉందా అని వెతుకుతాడు. అండ్ అది చెవి వెనకాల ఉంటుంది. సో అది కోసి తీసేస్తాడు. అండ్ ఇంకోవైపు తన బ్రదర్ అయిన ఇన్హో అదే ఫ్రంట్ మ్యాన్ షూట్ చేసిన తర్వాత కూడా పోలీస్ ఆఫీసర్ అయిన జున్హో ఎలాగోలాగా సర్వైవ్ అవుతాడు. అండ్ ప్రెసెంట్ అతను హాస్పిటల్లో ఉంటాడు. అండ్ తర్వాత 2 years టైం జంప్ చూపిస్తారు. శాంగి హున్ తన దగ్గర ఉన్న డబ్బులు యూజ్ చేసి ఒక టీమ్ ని హైర్ చేసుకుంటాడు. అండ్ వాళ్ళకి ద సేల్స్ మ్యాన్ ని పట్టుకోమని ఒక ఆర్డర్ ఇస్తాడు. ఎందుకంటే సేల్స్ మ్యాన్ ని పట్టుకుంటే అతని ద్వారా ఫ్రంట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళొచ్చు అని శాంగి హున్ ప్లాన్ చేస్తాడు. అండ్ అతను హైర్ చేసుకున్న టీమ్ ని మిస్టర్ కిమ్ అండ్ వూసెక్ అనే 2 పర్సన్స్ లీడ్ చేస్తారనమాట. ఇందులో వూసెక్ క్యారెక్టర్ భలే ఫన్నీగా ఉంటుంది. అండ్ 2 సంవత్సరాలు వెతికిన తర్వాత సేల్స్ మ్యాన్ వీళ్ళిద్దరికి కనిపిస్తాడు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ శాంగి హున్ కి ఇచ్చి వీళ్ళిద్దరూ సేల్స్ మ్యాన్ ని ఫాలో అవుతారు. అండ్ ఈ సేల్స్ మ్యాన్ కొన్ని బన్స్ అండ్ లాటరీ టికెట్స్ తీసుకుని పార్క్ లో ఆకలితో ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోమని వాళ్ళకి చెప్తాడు. అండ్ వాళ్ళలో చాలా మంది డబ్బు కాసపడి లాటరీ టికెట్ నే తీసుకుంటారు. అండ్ వాళ్ళ అత్యాస వల్ల చేతికి అందిన బన్ నోటికి అందకుండా పోయింది అని వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి సేల్స్ మ్యాన్ ఆ బన్స్ అన్నింటినీ కింద వేసి తొక్కేస్తాడు. అండ్ ఇదంతా పక్కనే కూర్చుని ఉన్న కిమ్ అండ్ వూసెక్ చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం శాంగి హున్ కి అందిస్తూ ఉంటారు. అండ్ ఆ పార్క్ దగ్గరికి వెళ్లే తొందరలో గీహున్ ఓవర్ స్పీడ్ లో వెళ్తాడు. సో ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చి అతనికి ఫైన్ వేస్తాడు. అండ్ ఈ ట్రాఫిక్ పోలీస్ యొక్క పార్ట్నర్ వచ్చేసి జున్హో అనమాట. అతను ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ ని వదిలేసి ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తున్నాడు. అండ్ గీహున్ మీద వేసిన ఫైన్ మీద అతని పేరు ఉంటుంది. అండ్ ఆ పేరు చూసిన తర్వాత జున్హోకి గుర్తొస్తుంది ప్రీవియస్లీ అతన్ని స్క్విడ్ గేమ్ ఐలాండ్ మీద చూశాడు అని. అండ్ ఇంకోవైపు సేల్స్ మ్యాన్ ని కిమ్ అండ్ వూసెక్ ఫాలో అవుతూ ఉంటారు. అండ్ కిమ్ యొక్క లొకేషన్ ని గీహున్ ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ సేల్స్ మ్యాన్ ఎవరూ లేని చోటుకు వెళ్లి అక్కడ కిమ్ అండ్ వూసెక్ ని కొట్టి వాళ్ళని కిడ్నాప్ చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరిని కట్టేసి రాక్ పేపర్ సిజర్స్ -1 ప్లస్ రష్యన్ రూలెట్ అనే ఒక గేమ్ ఆడిస్తాడు. అండ్ ఈ గేమ్ లో కిమ్ చనిపోతాడు. సో తర్వాత వూసెక్ గీహున్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేల్స్ మ్యాన్ కి చెప్తాడు. అండ్ తర్వాత సేల్స్ మ్యాన్ వూసెక్ ని తీసుకువెళ్లి గీహున్ యొక్క మోటెల్లో కట్టిపడేస్తాడు. అండ్ సేల్స్ మ్యాన్ ఆ మోటెల్లో గీహున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ బయట జున్హో కూడా గీహున్ ని అబ్జర్వ్ చేసి అతని గురించి తెలుసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ గీహున్ మోటెల్ కి వచ్చిన తర్వాత సేల్స్ మ్యాన్ అతనితో రష్యన్ రూలెట్ గేమ్ ఆడతాడు. అండ్ ఈ గేమ్ లో గీహున్ గెలుస్తాడు. సో సేల్స్ మ్యాన్ తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి తనని తాను షూట్ చేసుకుని చనిపోతాడు. అండ్ బయట నుంచి గన్ సౌండ్ విన్న జున్హో లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అండ్ సేల్స్ మ్యాన్ చనిపోయి ఉండడం చూసి గీహున్ ని అరెస్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ వూసెక్ జున్హోని కొట్టి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అండ్ జున్హో స్పృహలోకి వచ్చిన తర్వాత గీహున్ కి తన బ్యాక్ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. యాక్చువల్లీ జున్హో తన బ్రదర్ ని వెతుకుంటూ స్క్విడ్ గేమ్ ఐలాండ్ కి వెళ్తాడు. కానీ ఫ్రంట్ మ్యాన్ అతన్ని షూట్ చేయడంతో సముద్రంలో పడిపోతాడు. అండ్ తర్వాత చేపలు పట్టే ఒక జాలర్ వచ్చి జున్హోని కాపాడతాడు. అండ్ తర్వాత నుంచి జున్హో ఈ ఫిషర్ మ్యాన్ తో కలిసి ఈ స్క్విడ్ గేమ్ ఐలాండ్ ఎక్కడుందో అని చెప్పి చాలా సార్లు వెతుకుతాడు. కానీ ఆ ఐలాండ్ మాత్రం ఎక్కడుందో వీళ్ళకి కనిపించదు. అండ్ జున్హో ఈ డీటెయిల్స్ అన్ని గీహున్ కి చెప్తాడు. కానీ తన బ్రదరే ఫ్రంట్ మ్యాన్ అన్న విషయం మాత్రం గీహున్ కి చెప్పడు. అండ్ జున్హో యొక్క స్టోరీ విన్న తర్వాత గీహున్ అతన్ని కూడా తన టీమ్ లో జాయిన్ చేసుకుంటాడు. అండ్ సేల్స్ మ్యాన్ యొక్క జాకెట్ లో ఒక ఇన్విటేషన్ ఉంటుంది. అందులో ఫ్రంట్ మ్యాన్ ని కలవాలంటే హాలోవిన్ పార్టీకి రమ్మని రాసి ఉంటుంది. సో ఆ పార్టీ దగ్గర ఫ్రంట్ మ్యాన్ ని కిడ్నాప్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ దానికోసం హైలీ ట్రైన్డ్ మర్సినరీ టీమ్ ని కూడా గీహున్ హైర్ చేసుకుంటాడు. అండ్ తర్వాత గీహున్ తన పంటి లోపల ఒక ట్రాకింగ్ డివైస్ పెట్టుకుని హాలోవిన్ పార్టీ దగ్గర ఫ్రంట్ మ్యాన్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ అక్కడికి గార్డ్స్ వచ్చి గీహున్ ని ఒక లీమో కార్ లో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారు. అండ్ జున్హో టీమ్ గీహున్ ని ట్రాక్ చేస్తూ అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. కానీ ఫ్రంట్ మ్యాన్ చాలా తెలివైనడు అనమాట. అతను వీళ్ళకంటే ఒక అడుగు ముందే ఉంటాడు. అతను స్నైపర్స్ ని పెట్టి ఈ లీమో కార్ ని ఫాలో చేస్తున్న కార్స్ యొక్క టైర్స్ ని పేల్చేస్తాడు. సో దానివల్ల జున్హో టీమ్ గీహున్ ని ఫాలో చేయలేరు. అండ్ ఫ్రంట్ మ్యాన్ గీహున్ ని కలవడానికి డైరెక్ట్ గా రాడు. జస్ట్ ఒక స్పీకర్ ద్వారా మాట్లాడతాడు. సో ఫ్రంట్ మ్యాన్ ని కిడ్నాప్ చేయాలనుకున్న వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. సో తర్వాత గీహున్ ఏం చేస్తాడంటే మళ్ళీ అతన్ని గేమ్ లోకి తీసుకువెళ్ళమని ఫ్రంట్ మ్యాన్ ని అడుగుతాడు. అండ్ కాసేపు మాట్లాడిన తర్వాత ఫ్రంట్ మ్యాన్ కూడా దీనికి ఒప్పుకుంటాడు. అండ్ గీహున్ ని స్పృహ కోల్పోయేలా చేసి స్క్విడ్ గేమ్ కి తీసుకువెళ్తాడు. అండ్ తర్వాత నోయల్ అనే ఒక న్యూ క్యారెక్టర్ ని చూపిస్తారు. తను ఒక పార్క్ లో ఒక బొమ్మ సూట్ వేసుకుని పనిచేస్తూ ఉంటుంది. అండ్ తను ఒక ఎక్స్ సోల్జర్ కూడా. సో తన ఎక్స్పీరియన్స్ వల్ల తనని స్క్విడ్ గేమ్ లో ఒక సోల్జర్ లాగా రిక్రూట్ చేసుకుంటారు. అండ్ తను గేమ్ లో ఓడిపోయిన ప్లేయర్స్ అందరినీ షూట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ నోయల్ క్యారెక్టర్ పార్క్ లో ఒక చిన్న పాపని కలుస్తుంది. అండ్ ఆ పాపతో కొంచెం ఎమోషనల్ గా అటాచ్ అయిపోతుంది. అండ్ ఈ పాపకి బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. సో తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అండ్ ఆపరేషన్ కి డబ్బులు కావాలి కాబట్టి వీళ్ళ నాన్న స్క్విడ్ గేమ్ లో ఒక ప్లేయర్ లాగా వెళ్తాడు. అండ్ అదే స్క్విడ్ గేమ్ లో ఈ నోయల్ క్యారెక్టర్ ఒక సోల్జర్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోవైపు గీహున్ స్పృహలోకి వచ్చిన తర్వాత అతను స్క్విడ్ గేమ్ లోపల ఉంటాడు. అండ్ అతనికి మళ్ళీ కావాలి
కావాలనే 456 నంబర్ ఇస్తారు. ఆ తర్వాత గార్డ్స్ వచ్చి ఈ ప్లేయర్స్ అందరికీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఈసారి ఒక కొత్త రూల్ కూడా ఉంటుంది. అదేంటి అంటే ప్రతి గేమ్ తర్వాత ఈ గేమ్స్ కంటిన్యూ చేయాలా లేదా ఆపేయాలా అని చెప్పి ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ అందులో వచ్చిన మెజారిటీని బట్టి డెసిషన్ ఫైనల్ అవుతుంది. అండ్ ఓటింగ్ ప్రాసెస్ లో గేమ్ ఆడాలి అనుకుంటే ఓ బటన్ నొక్కాలి, అండ్ గేమ్ వద్దు అనుకుంటే ఎక్స్ బటన్ నొక్కాలి. అండ్ వాళ్ళ ఓటింగ్ ని బట్టి వాళ్ళకి బ్యాడ్జెస్ అనేవి దొరుకుతాయి. అండ్ గేమ్ వద్దు అనుకున్న వాళ్ళ మెజారిటీ గెలిస్తే గనక వాళ్ళందరికీ ఈ ప్రైజ్ మనీ అనేది సమానంగా పనిచేసి వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. అండ్ రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్లేయర్స్ అందరినీ ఫస్ట్ గేమ్ ఆడించడానికి తీసుకువెళ్తారు. అండ్ అప్పుడు గీహున్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉండటం గీహున్ చూస్తాడు. అండ్ గేమ్ పూర్తయ్యే వరకు తన వెనకే ఉండమని గీహున్ తన ఫ్రెండ్ కి చెప్తాడు. అండ్ గేమ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గీహున్ తన పంటి లోపల ట్రాకింగ్ డివైస్ ఉందో లేదో అని చెక్ చేస్తాడు. కానీ అందులో ట్రాకింగ్ డివైస్ ఉండదు. యాక్చువల్లీ ఫ్రంట్ మ్యాన్ ఆ ట్రాకింగ్ డివైస్ తీసి ఒక చేపలు పట్టే పర్సన్ యొక్క బాక్స్ లో పెట్టేస్తాడు. అండ్ దాన్ని ట్రాక్ చేసుకుంటూ జున్హో టీం వేరే ఐలాండ్ కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు గీహున్ వేసిన సెకండ్ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. అండ్ గేమ్ స్టార్ట్ అవ్వక ముందు గీహున్ ప్లేయర్స్ అందరికి వార్నింగ్ ఇస్తాడు. ఈ గేమ్స్ లో ఎలిమినేట్ అవడం అంటే చచ్చిపోవడం అని గీహున్ ఆ ప్లేయర్స్ కి చెప్తాడు. కానీ గీహున్ మాటలు ఎవరు పట్టించుకోరు. అండ్ ఇక గేమ్ స్టార్ట్ అయ్యి షూట్అవుట్ జరుగుతుంటే అందరికి ఇంకా భయం స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత గీహున్ ఆ బొమ్మకి కనిపించకుండా ఈ ప్లేయర్స్ వైపుకి తిరిగి ఈ గేమ్ ఎలా ఆడాలో ఆ ప్లేయర్స్ కి చెప్పి వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గేమ్ లో ఒక సోల్జర్ ఎలిమినేట్ అయిన ఒక ప్లేయర్ ని చంపకుండా జస్ట్ అతని కాల్ మీద షూట్ చేస్తాడు. అండ్ గీహున్ ఒక ట్రాన్స్జెండర్ ప్లేయర్ తో కలిసి అతనికి హెల్ప్ చేస్తారు. కానీ అతను ఒక ఎలిమినేట్ అయిన ప్లేయర్ కాబట్టి అతను గేమ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా నోయల్ అతన్ని షూట్ చేస్తుంది. అండ్ మొత్తానికి ఈ ప్లేయర్స్ అందరూ గీహున్ హెల్ప్ తో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ గేమ్ తర్వాత ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో గేమ్ ఆపడానికి అందరూ కలిసి ఓట్ వేయండి అని హీరో ఆ ప్లేయర్స్ అందరికీ చెప్తాడు. కానీ తర్వాత గార్డ్స్ వచ్చి పిగ్గీ బ్యాంక్ లో వీళ్ళకొచ్చే ప్రైజ్ మనీ చూపిస్తారు. అండ్ డబ్బు కాసుపడి కొంతమంది ప్లేయర్స్ అటువైపు ఉంటారు, కొంతమంది ప్లేయర్స్ ఇటువైపు ఉంటారు. అండ్ మెజారిటీ అనేది ఈక్వల్ అయిపోతుంది. కానీ చివరిగా మిగిలి ఉన్న ప్లేయర్ 1 మాత్రం గేమ్స్ కంటిన్యూ చేయాలి అని ఓట్ వేస్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్లేయర్ 1 మరెవరో కాదు, ఫ్రంట్ మ్యాన్ అన్నమాట. అతను ఇప్పుడు ప్లేయర్స్ లో కలిసిపోయాడు. అండ్ అతను గీహున్ దగ్గరికి వచ్చి నువ్వు ప్రీవియస్లీ ఈ గేమ్ ఆడి గెలిచావు కదా, సో నీ ఎక్స్పీరియన్స్ వాడి మమ్మల్ని కూడా గెలిపించు అని గీహున్ కి చెప్తాడు. అండ్ ఇక్కడ ఫ్రంట్ మ్యాన్ అందరి ముందు ఇన్నోసెంట్ లా నటిస్తూ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అండ్ ఈ సిరీస్ లో థానోస్ అనే ఒక చప్రీ క్యారెక్టర్ ఉంటాడు. అండ్ అతను ఒక యూట్యూబర్ ని నమ్మి క్రిప్టో కరెన్సీలో చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. అండ్ తర్వాత అతనికి లాస్ కూడా వస్తుంది. అండ్ ఈ థానోస్ ఫాలో అయిన యూట్యూబర్ కూడా ఈ స్క్విడ్ గేమ్ లోనే ఉంటాడు. సో వీళ్ళిద్దరికి మధ్య ఒక గొడవ జరుగుతుంది. అండ్ అప్పుడు ఫ్రంట్ మ్యాన్ వచ్చి థానోస్ ని కొట్టి ఆ యూట్యూబర్ ని కాపాడతాడు. అండ్ ఇంకోవైపు అండర్ గ్రౌండ్ లో ఫస్ట్ సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కొంతమంది గార్డ్స్ ఆర్గాన్ స్మగ్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రెజెంట్ ఫ్రంట్ మ్యాన్ ప్లేయర్స్ లో కలిసిపోయి వాళ్ళతో గేమ్స్ ఆడుతున్నాడు కదా. సో ఈ గేమ్స్ అండ్ గార్డ్స్ అందరినీ ఆపరేట్ చేయడానికి ఒక కొత్త మేనేజర్ ని పెడతారు. అండ్ ఈ మేనేజర్ యొక్క హెల్ప్ తోనే కొంతమంది గార్డ్స్ అండర్ గ్రౌండ్ లో ఆర్గాన్ స్మగ్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ప్లేయర్స్ నుంచి ఫ్రెష్ ఆర్గాన్స్ తీసుకోవాలి అనుకుంటారు. సో దానికోసం గేమ్ లో ఓడిపోయిన కొంతమంది ప్లేయర్స్ ని డైరెక్ట్ గా చంపకుండా జస్ట్ వాళ్ళని గాయపరిచి వదిలేస్తారు. కానీ ఫస్ట్ గేమ్ లో నోయల్ ఆ ప్లేయర్స్ ని షూట్ చేసి వీళ్ళ ప్లాన్ చెడగొడుతుంది. సో తర్వాత కొత్త మేనేజర్ నోయల్ ని పిలిచి తనకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఈ న్యూ మేనేజరే నోయల్ ని ఈ స్క్విడ్ గేమ్ లో రిక్రూట్ చేశాడు అనమాట. అండ్ తనకి ఈ స్మగ్లింగ్ గురించి కూడా తెలుసు. అండ్ తర్వాత రోజు సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ గేమ్ ఆడడానికి ప్లేయర్స్ అందరూ వెళ్తారు. అండ్ ఫస్ట్ సీజన్ లో ఆడినట్టే ఈ సెకండ్ గేమ్ లో హనీకోమ్ క్యాండీ గేమ్ ఉంటుంది అని గీహున్ అనుకుంటాడు. కానీ గేమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గేమ్స్ అన్నిటిని మార్చేశారు అని గీహున్ కి అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ గేమ్ నేమ్ వచ్చేసి 6 లెగ్డ్ పెంటథలాన్ అనమాట. ఈ గేమ్ లో 5 మెంబర్స్ కలిసి ఒక టీమ్ లో ఫామ్ అవుతారు. అండ్ వీళ్ళందరి కాళ్ళు ఒకరికొకరు కట్టేస్తారు. అండ్ ఈ ప్లేయర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు 5 చిన్నపిల్లల గేమ్స్ ఆడి ఈ సెకండ్ గేమ్ ని కంప్లీట్ చేయాలి. అండ్ అందులో ఫస్ట్ గేమ్ వచ్చేసి డగ్జీ అనమాట. ఇందులో ఒక ఫోల్డెడ్ పేపర్ ఉంటుంది. దాన్ని ఇంకొక ఫోల్డెడ్ పేపర్ తో కొట్టి తిప్పాలి. అండ్ సెకండ్ గేమ్ లో ఒక రాయి నిలబెట్టుంటారు. దాన్ని ఇంకొక రాయితో కొట్టి పడేయాలి. అండ్ థర్డ్ గేమ్ వచ్చేసి ఎక్కువగా గర్ల్స్ ఆడతారు అనమాట. ఇందులో ఒక రాయి గాల్లో లేపి కిందన్న రాళ్ళు తీసుకోవాలి. సంథింగ్ ఈ విధంగా ఉంటది ఈ గేమ్. అండ్ ఫోర్త్ గేమ్ లో ఒక బొంగరం తిప్పాలి. అండ్ ఫిఫ్త్ గేమ్ లో జేగి అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటది. అది కింద పడకుండా 5 సార్లు కాల్తో కొట్టాలి. అప్పుడే ఈ గేమ్ గెలుస్తారు. అండ్ 5 గేమ్స్ ని కూడా 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. లేకపోతే ఆ ప్లేయర్స్ చనిపోతారు. అండ్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని టీమ్స్ ఈ గేమ్ కంప్లీట్ చేయలేక చనిపోతారు. కానీ ఈ ప్లేయర్స్ లో హుంజు అనే ఒక ట్రాన్స్జెండర్ ప్లేయర్ ఉంటుంది కదా, తన టీం మాత్రం ఈ గేమ్స్ ని చాలా బాగా ఆడతారు. అండ్ వాళ్ళ టీమ్ స్పిరిట్ చూసి మిగతా ప్లేయర్స్ అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ వీళ్ళు ఈ గేమ్ కంప్లీట్ చేస్తారు. అండ్ తర్వాత ఇంకొన్ని టీమ్స్ కూడా ఈ గేమ్ ఆడతారు. అందులో కొంతమంది గెలుస్తారు, ఇంకొంతమంది చనిపోతారు. అండ్ చివరిగా 2 టీమ్స్ మాత్రమే మిగులుతాయి. అందులో మన హీరో వాళ్ళ టీం కూడా ఉంటుంది. అండ్ ఈ టీమ్ లో ప్లేయర్ 1 ఉంటాడు. అండ్ జున్హీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. అండ్ మన హీరో ఉంటాడు. అండ్ అతని ఫ్రెండ్ అయిన జంగ్బే కూడా ఉంటాడు. అండ్ అతనిలాగే ఇంకొక నేవీ ఆఫీసర్ అయిన డేహు అనే ఒక పర్సన్ కూడా ఉంటాడు. అండ్ వీళ్ళందరూ కలిసి ఫస్ట్ 4 గేమ్స్ ని ఎలాగోలాగా కంప్లీట్ చేస్తారు. కానీ 5th గేమ్ దగ్గర వీళ్ళు ఓడిపోబోతున్నప్పుడు ప్లేయర్ 1 తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి ఈ గేమ్ ని గెలిపిస్తాడు. అండ్ ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్లేయర్ 1 తన ఫ్రంట్ మ్యాన్ అన్న విషయం కూడా మర్చిపోయి ఈ గేమ్స్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోతాడు. అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ గేమ్స్ ఆడతాడు. అండ్ ఈ గేమ్ లో కూడా కొంతమంది గార్డ్స్ ఎలిమినేట్ అయిన కొంతమంది ప్లేయర్స్ ని చంపకుండా జస్ట్ వాళ్ళని గాయపరిచి వదిలేస్తారు. కానీ నోయల్ వచ్చి
వాళ్ళని షూట్ చేస్తుంది అండ్ మళ్ళీ వీళ్ళ ప్లాన్ ని చెడగొడుతుంది. అండ్ తర్వాత గార్డ్స్ నోయల్ రూమ్ లోకి వెళ్లి ఇంకోసారి ఇది రిపీట్ అయితే తనని చంపేస్తారని వార్నింగ్ ఇస్తారు. అండ్ ఇంకోవైపు గేమ్ కంప్లీట్ అయిన తర్వాత గీహున్ టీమ్ మెంబర్స్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. ఇందులో ప్లేయర్ 1 తన పేరు యాంగిల్ అని చెప్తాడు. అండ్ రూల్స్ ప్రకారం ప్రతి గేమ్ తర్వాత ఓటింగ్ ప్రాసెస్ జరుపుతారు కదా, సో గార్డ్స్ వచ్చి ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ప్లేయర్ 1 మిగతా ప్లేయర్స్ కి అర్థమయ్యేలా చెప్తాడు. ఈ గేమ్స్ ని ఇక్కడే ఆపేసి ఎవరి వాటా వాళ్ళు ప్రైజ్ మనీ తీసుకుని వెళ్ళిపోదామని చెప్తాడు. కానీ వీళ్ళు గేమ్ ఆపేస్తే వీళ్ళకి చాలా తక్కువ ప్రైజ్ మనీ వస్తుంది అండ్ ఆ డబ్బుతో వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోలేరు. సో చాలా మంది ప్లేయర్స్ డబ్బు కాసపడి ఈ గేమ్స్ కంటిన్యూ చేయడానికి ఓట్ వేస్తారు. అండ్ ఇంకోవైపు జున్హో అండ్ అతని టీం తమ సెర్చింగ్ ప్రాసెస్ ని కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళు కొన్ని డ్రోన్స్ ఉపయోగించి ఈ స్క్విడ్ గేమ్ ఐలాండ్ ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ ఉంటారు. అండ్ ఇంకోవైపు స్క్విడ్ గేమ్ ఫెసిలిటీలో థర్డ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ పేరు మింగల్స్. ఈ గేమ్ ఒక మ్యూజికల్ చైర్ గేమ్ లాగా ఉంటుంది. ఇందులో ప్లేయర్స్ అందరూ ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద రౌండ్ గా తిరుగుతూ ఉంటారు అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక పాట కూడా ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఆ సాంగ్ ఆగిపోయిన తర్వాత స్పీకర్ ఒక నంబర్ చెప్తాడు. సపోజ్ 4 అని నంబర్ చెప్పాడు అనుకోండి, 4 మెంబర్స్ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ రూమ్ లో 4 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నా లేదా 4 మెంబర్స్ కంటే తక్కువ ఉన్నా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ ఈ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఈ గేమ్ లో చనిపోతారు. అండ్ ఈ గేమ్ యొక్క లాస్ట్ రౌండ్ లో స్పీకర్ 2 అని నంబర్ చెప్తాడు. అంటే ప్లేయర్స్ ఒక జోడీ లాగా ఫామ్ అయ్యి రూమ్ లోకి వెళ్ళిపోవాలి. అండ్ ప్లేయర్ నెంబర్ 1 జంగ్బే వీళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఆ రూమ్ లో ఆల్రెడీ ఒక ప్లేయర్ ఉంటాడు. సో ప్లేయర్ 1 ఆ ప్లేయర్ ని చంపేస్తాడు. అది చూసిన జంగ్బే ప్లేయర్ 1 ని చూసి భయపడతాడు. అండ్ ఈ థర్డ్ గేమ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రూల్స్ ప్రకారం ఓటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఓటింగ్ లో 2 సైడ్స్ కూడా మెజారిటీ ఈక్వల్ అయిపోతుంది. అండ్ ఇది చూసిన అథారిటీ వాళ్ళు ప్లేయర్స్ అందరికీ ఏం చెప్తారు అంటే, రేపు మళ్ళీ మేము ఓటింగ్ నిర్వహిస్తాం, సో మీరు ఈ రాత్రికి బాగా ఆలోచించుకొని రేపు మళ్ళీ ఓటు వేయండి అని చెప్తారు. అండ్ తర్వాత గార్డ్స్ ఈ ప్లేయర్స్ అందరికీ ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు. అండ్ అందులో కావాలనే కూల్ డ్రింక్స్ అండ్ కొన్ని ఫోర్క్లు ఇస్తారు. ఎందుకంటే వాటితో ఈ ప్లేయర్స్ ఒకరినొకరు చంపుకుంటారు అని. అండ్ వీళ్ళు అనుకున్నట్టే ప్లేయర్స్ అందరూ మెల్లగా గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇందులో పెద్ద చప్రిగాడైన థానోస్ గాడు బాత్రూమ్ లో కొంతమంది ప్లేయర్స్ ని పట్టుకొని ఈ గేమ్స్ కంటిన్యూ చేయడానికి ఓట్ వేయమని వాళ్ళని బెదిరిస్తాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది. తర్వాత అది కొట్లాటగా మారుతుంది. అండ్ ఇందులో థానోస్ గాడిని ఫోర్క్ తో పొడిచి చంపేస్తారు. అండ్ తర్వాత ఆ టాయిలెట్స్ దగ్గర ఉన్న మిగతా ప్లేయర్స్ కూడా కొట్టుకోవడం చంపుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకోవైపు జున్హో ఒక ఐలాండ్ మీద ఒక బంకర్ డోర్ ఉండడం చూస్తాడు. సో తన టీం ని తీసుకుని ఆ డోర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడ డోర్ ఓపెన్ చేయగానే ఒక బ్లాస్ట్ జరుగుతుంది. సో అప్పుడు ఒక మెర్సినరీ చనిపోతాడు. అండ్ అప్పుడు జున్హోకి అర్థమవుతుంది ఒరిజినల్ స్క్విడ్ గేమ్ ఐలాండ్ కి ఎవరు రాకుండా ఫ్రంట్ మ్యాన్ ఇలాంటి ట్రాప్స్ సెట్ చేశాడు అని. అండ్ రాత్రిపూట జున్హో టీం నిద్రపోతున్నప్పుడు కెప్టెన్ పార్క్, అదే జున్హోని కాపాడిన ఫిషర్ మ్యాన్ ఉన్నాడు కదా, అతను ఈ మెర్సినరీ టీం యొక్క డ్రోన్స్ ని పాడు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక మెర్సినరీ వచ్చి చూస్తాడు. అప్పుడు ఈ కెప్టెన్ ఆ మెర్సినరీని చంపేసి సముద్రంలో పడేస్తాడు. అండ్ ఇక్కడ ఈ కెప్టెన్ క్యారెక్టర్ కొంచెం మిస్టీరియస్ గా అనిపిస్తాడు. మేబీ ఇతనికి స్క్విడ్ గేమ్ వాళ్ళకి ఏదైనా కనెక్షన్ ఉందేమో. అండ్ అది సీజన్ 3లో చూపిస్తారో లేదో చూడాలి మరి. అండ్ ఇంకోవైపు వాష్రూమ్ లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళ ప్రైజ్ మనీ అనేది పెరుగుతుంది. అండ్ అది చూసిన మిగతా ప్లేయర్స్ ఏమనుకుంటారంటే, వీళ్ళు అపోజిషన్ ప్లేయర్స్ మీద అటాక్ చేస్తే ప్లేయర్స్ తగ్గుతారు అండ్ ప్రైజ్ మనీ కూడా పెరుగుతుంది అని వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో రాత్రికి పెద్ద గొడవ జరగబోతుందని ప్లేయర్స్ అందరికీ అర్థమవుతుంది. అప్పుడు గీహున్ కొంతమంది ప్లేయర్స్ ని గ్యాదర్ చేసి వాళ్ళకి ఏం చెప్తాడంటే, ఈ గొడవ స్టార్ట్ అయిన తర్వాత మీరెవరూ కూడా అందులోకి వెళ్ళకండి, మీరు మీ బెడ్ కింద దాక్కోండి. అండ్ ఈ గొడవ ఆపడానికి గార్డ్స్ వస్తారు కదా, అప్పుడు వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తీసుకుందాం. అండ్ తర్వాత ఆ వెపన్స్ తో ఈ స్క్విడ్ గేమ్ వాళ్ళ మీద అటాక్ చేసి ఈ గేమ్ ని ఆపేద్దామని గీహున్ ప్లాన్ చేస్తాడు. అండ్ గీహున్ ఈ ప్లాన్ మొత్తం ఫ్రంట్ మ్యాన్ అయిన ప్లేయర్ 1 కే చెప్తూ ఉంటాడు. అండ్ తర్వాత లైట్స్ ఆఫ్ చేశాక ప్లేయర్స్ మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అండ్ గీహున్ యొక్క ప్లాన్ ప్రకారం తన టీం మెంబర్స్ అందరూ మంచం కింద దాక్కొని గార్డ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఈ గొడవ ఆపడానికి గార్డ్స్ వస్తారు. అండ్ గీహున్ టీం వాళ్ళ మీద అటాక్ చేసి ఆ గార్డ్స్ అందరిని చంపేసి ఒక గార్డ్ ని వదులుతారు. అండ్ ఈ గార్డ్ సహాయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి అక్కడున్న విఐపీస్ అందరినీ చంపేసి ఈ గేమ్ ని పర్మనెంట్ గా ఆపేద్దామని గీహున్ ప్లాన్ చేస్తాడు. అండ్ తర్వాత గీహున్ టీం అందరూ కంట్రోల్ రూమ్ వైపుకు వెళ్తూ ఉంటారు. అండ్ వీళ్ళ మీద గార్డ్స్ అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఫైట్ కూడా జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ మధ్యలో గీహున్ టీం దగ్గర ఉన్న బుల్లెట్స్ అనేవి అయిపోతాయి. అండ్ తర్వాత వీళ్ళకి తెలుస్తుంది గార్డ్స్ యొక్క పాకెట్స్ లో ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉంటాయి అని. సో క్యాంప్ దగ్గర చనిపోయి ఉన్న గార్డ్స్ దగ్గర నుంచి బుల్లెట్స్ తీసుకురావడానికి డేహోని పంపిస్తారు. అండ్ డేహో క్యాంప్ దగ్గరికి వెళ్లి బుల్లెట్స్ తీసుకుంటాడు. కానీ అతనికి పానిక్ అటాక్ రావడంతో భయపడి బెడ్ కింద దాక్కుంటాడు. అండ్ ఎంతసేపటికి డేహో రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ హుంజు క్యాంప్ దగ్గరికి వస్తుంది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అండ్ గార్డ్స్ వీళ్ళని చుట్టుముడతారు. అండ్ ఇంకోవైపు గీహున్ అండ్ ప్లేయర్ 1 కలిసి కంట్రోల్ రూమ్ దగ్గర గార్డ్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు గీహున్ ఒక ప్లాన్ వేసి ప్లేయర్ 1 తో పాటు ఇద్దరు ప్లేయర్స్ ని కంట్రోల్ రూమ్ యొక్క బ్యాక్ డోర్ కి పంపిస్తాడు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేయర్ 1 వీళ్ళని మోసం చేసి తనతో వచ్చిన ఇద్దరు ప్లేయర్స్ ని చంపేస్తాడు. అండ్ ఆ అటాక్ లో అతను కూడా చనిపోయినట్టు ప్లేయర్ 1 వాకీ టాకీలో వినిపిస్తాడు. అండ్ అది విన్న గీహున్ ప్లేయర్ 1 కూడా చనిపోయాడు అనుకుంటాడు. అండ్ ఇంకోవైపు గీహున్ టీం దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి. సో వాళ్ళు మెల్లగా ఓడిపోతూ ఉంటారు. అండ్ తర్వాత వాళ్ళు గార్డ్స్ కి సరెండర్ అయిపోతారు. కానీ గార్డ్స్ ఆ ప్లేయర్స్ ని షూట్ చేస్తారు. ఇందులో ఆ పార్క్ లో చూసిన చిన్న పాప యొక్క ఫాదర్ కూడా ఉంటాడు. అండ్ ఇంకోవైపు ప్లేయర్ 1 ఫ్రంట్ మ్యాన్ మాస్క్ వేసుకుని కంట్రోల్ రూమ్ యొక్క ఫ్రంట్ డోర్ నుంచి వస్తాడు. అండ్ అప్పుడు గీహున్ అండ్ అతని ఫ్రెండ్ అయిన జంగ్బే సరెండర్ అయిపోతారు. కానీ ఫ్రంట్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే గీహున్ కళ్ళ ముందే అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన జంగ్బేని చంపేస్తాడు.
అండ్ అది చూసిన గీహున్ చాలా బాధపడతాడు అండ్ అక్కడతో ఈ సీజన్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ లో సీజన్ 3 కి సంబంధించిన హింట్ ఇస్తారు. అండ్ ఈసారి గేమ్స్ లో 2 బొమ్మలు ఉంటాయి, అంటే డబుల్ మోషన్ క్యాప్చర్ కెమెరాస్ అనమాట. సో సీజన్ 3 లో గేమ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి. అండ్ పర్సనల్లీ నాకు ఈ సీజన్ 2 అంతగా నచ్చలేదు. ఇందులో క్యారెక్టర్స్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేవు అండ్ గేమ్స్ కూడా అంతగా ఏం బాగోలేవు. మరి మీకు ఈ సీజన్ 2 ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.